నమస్కారం అందరికీ. ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ఒక అద్భుతం. కానీ మన భారతీయ శాస్త్రాలు జ్యోతిష్యం ప్రకారం గ్రహణ సమయంలో వెలువడే కిరణాలు మనపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతారు. అందుకే గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం. ఈ వీడియోలో మనం గ్రహణ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఆహారం విషయంలో జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం. గ్రహణానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించాలి. గ్రహణ సమయంలో జీర్ణశక్తి తగ్గుతుంది కాబట్టి ఏమీ తినకూడదు. ఇంట్లో వండిన పదార్థాలు, పచ్చళ్ళు మరియు నిల్వ ఉన్న నీటిపై దర్భాలు లేదా తులసి దళాలు వేయాలి. ఇవి గ్రహణ కిరణాల నుండి ఆహారాన్ని రక్షిస్తాయి. ఇక గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి రాకూడదు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను అస్సలు వాడకూడదు. గ్రహణ సమయంలో నిటారుగా పడుకోవాలి తప్ప కాళ్ళు చేతులు ముడుచుకొని పడుకోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. గ్రహణ కాలంలో దైవ చింతనలో ఉండడం చాలా ముఖ్యం. ఓం నమః శివాయ లేదా మీ ఇష్టదైవ మంత్రాన్ని జపించడం గ్రహణ సమయంలో చేసే జపం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. గ్రహణ సమయంలో నిద్రపోవడం, ప్రయాణాలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం నిషిద్ధం. గ్రహణం ముగిసిన వెంటనే చేయవలసిన పనులు: గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. ఆ తరువాత వంట చేసుకుని ఆహారం తీసుకోవాలి. శక్తి మేరకు బియ్యం, పాలు లేదా పప్పు దినుసులను దానం చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి. చూసారుగా, ఈ చిన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా గ్రహణ ప్రతికూల ప్రభావాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇక మరిన్ని భక్తి, జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.